27 News. గెలిస్తే ఏం చేద్దాం అనుకుంటున్నాను అనేది కొంచెం పబ్లిక్. అందరికీ నమస్కారం. నా పేరు నూతి చంద్రయ్య. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి 2వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. గౌరవనీయులైన గంగ్ల కమలాకర్ ఎమ్మెల్యే గారు నన్ను ఆశీర్వదించి పంపించినాడు ఈ 2వ డివిజన్ కార్పొరేటర్గా. దయచేసి నాకు అందరూ ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే మీకు ఆల్వేస్ అంటే ఎల్లవెల్ల మీకు అందుబాటులో ఉండి మీకోసం వాడలో కానీ డ్రైనేజ్ పనులు కానీ సిమెంట్ రోడ్ల పనులు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎలక్ట్రిక్ వ్యవస్థ కానీ కరెంటుది నీటి వ్యవస్థ కానీ అన్నీ మీకు దగ్గర అందుబాటులో ఉండి ఎలాంటి పనులైనా చేస్తూ మీకు తోడుగా ఉండి మీలో ఒక్కడిగా ఉండి ఆల్వేస్ మీకు అందుబాటులో ఉంటానని మాటిస్తున్నాను. దయచేసి నాకు కారు గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించి గెలిపించగలరని నా మనవి. నాకు యూత్ అండ్ పెద్దవాళ్ళు, అమ్మలు, అక్కలు, ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా అందరు నన్ను బ్రహ్మరథం బట్టి నిన్ను గెలిపిస్తాను, నువ్వు ఎటుపోకు, నువ్వు సెటిలర్స్ నుంచి బయట నుంచి వచ్చినవానివి, ఒక 300-400 ఓట్లు ఆల్మోస్ట్ ఒక 1000 ఓట్స్ లేని వాళ్ళ దగ్గర ఈ రాజకీయం ఉంది ఇన్ని డేస్ నుంచి. మీరు రండి, అందరు నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపిస్తామని మాటిస్తున్నారు. నేను భారీ మెజార్టీతో గెలుస్తున్నాను. మరియు కరీంనగర్ మేయర్ కూడా బీఆర్ఎస్ఏ కైవసం చేసుకుంటుంది. అందరికీ ధన్యవాదాలు. కారు గుర్తుకే మన ఓటు. కమలాకరణ గారి నమస్తే అండి. మేడం, మీరు 2వ డివిజన్లో ఎప్పటి నుండి ఉంటున్నారు మేడం? నా పేరు సౌమ్య అండి. మాది సరస్వతి నగర్ 2nd డివిజన్. 10 years నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము. 10 years. మాది ఏంటంటే మేము 10 years నుంచి ఏ ప్రభుత్వ పథకం కానీ మేము పొందలేకపోతున్నాము. మాకు అసలు వచ్చి కలిసిన వాళ్ళంటూ లేరు. కాబట్టి ఈసారి మేము ఖచ్చితంగా చందనకి ఓట్ వేయాలనుకుంటున్నాం. ఎందుకంటే చందన గెలిస్తే ఏంటంటే మనలో ఒక వ్యక్తి గెలిచినట్టే. అంటే 24/7 అవైలబుల్గా ఉంటారు. సరస్వతి నగర్లో ప్రతి ఒక్క గోడ పైన చందన నెంబర్ ఉంటుంది. ప్రభుత్వ పథకాలకు కానివ్వండి, పదవి లేనప్పుడే హాస్పిటల్స్లో తర్వాత ఫీజు పే చేయడంలో కానీ, డిశ్చార్జ్ చేయడంలో కానీ చాలా హెల్ప్ చేశారు. మా ఏరియాలో ఇప్పటివరకు చిన్నపిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారు. సో కాబట్టి మేము చందననే ఖచ్చితంగా గెలిపించాలని గెలుస్తారు కూడా, ఖచ్చితంగా గెలుస్తారు. థ్యాంక్ యూ మేడం. మీ పేరేంటి? నా పేరు రమాదేవి. మీరు ఇక్కడ 2వ డివిజన్లో ఎక్కడి నుండి ఉంటున్నారు మేడం? మేము ఇక్కడే ప్రాపర్ ఇక్కడ 4 సంవత్సరాల నుండి ఇక్కడే అదే ఎంతవరకు గెలిచినా అందరు బాగానే వేసేది. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ చందనే గెలవాలి, రావాలి. ఆయన వస్తే మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఎప్పటి నుండో డబల్ బెడ్రూమ్ గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు మీకు ఎలాంటి పథకాలు కానీ అమలు పరచలేదా? వాళ్ళు చేసిరు కానీ డబల్ బెడ్రూమ్ గురించి మాత్రం ఇళ్ళ స్థలాల గురించి మాత్రం ఎవ్వరు చేయలేదు. ఇల్లు కట్టి ఉన్నాయి అక్కడ, డబుల్ బెడ్రూమ్ చాలా కట్టి ఉన్నాయి. అసలు ఎవరికి ఇవ్వట్లేదు. వాటి విషయంలో వీళ్ళైతే చాలా మంది ఉన్నారు. ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, వాళ్ళకి అది చేయాలి. మళ్ళీ నీటి సమస్య అయినా ఏ సమస్య అయినా చందన్న ఖచ్చితంగా తీర్చాలి. మాకు రోడ్ల విషయంలో అయినా ఏ విషయంలో అయినా చందన్న మంచి చేయాలని కోరుకుంటున్నాం. మాకు ఇచ్చిన హామీలు పూర్తి చేస్తాను. అధికారులైనా ఏ సమస్యలైనా చేస్తారు. తప్పకుండా చేస్తారు. థ్యాంక్ యూ అండి. పిల్లలు ఇప్పియాలి. చాలా మంది లేని వాళ్ళు ఉన్నారు. ఖాళీగా మన ఇల్లు రెంట్. మీరు ఏ డివిజన్ నుండి? 2వ డివిజన్ నుండి. మీకున్న సమస్య ఏంటి మేడం? గత ప్రభుత్వంలో ఉన్న అధికారులకు మీరు మీ సమస్యను ఉచ్చారికి తీసుకెళ్ళలేదా?